నమస్తే. నా పేరు డాక్టర్ ఏఎన్వి కోటేశ్వరరావు, సీనియర్ పల్మనాలజిస్ట్, హెల్త్ అడ్ హాస్పిటల్ ఈసీఎల్ దగ్గర. నేను కోవిడ్ టైంలో కూడా చాలా హాస్పిటల్‌లో వర్క్ చేశాను. నేను సీనియర్ పల్మనాలజిస్ట్‌ని. ప్రస్తుతం ఇప్పుడు మనందరం కూడా అనుకుంటున్న డిస్కషన్ చేస్తుంది మార్కెట్‌లో, మీడియాలో అన్ని చోట్ల వస్తుంది హెచ్ఎంపీవీ వైరస్ గురించి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. దీని గురించి ఫస్ట్ చెప్పాల్సిన విషయం మీ అందరికీ ఏంటంటే, ఎలాంటి భయము పెట్టుకోవద్దు. అసలు ఈ హెచ్పివి వైరస్ అనేది కంపల్సరీ చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాలు వచ్చే లోపల ప్రతి ఒక్కరికి ఈ పాటకి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది ఒక సింపుల్ వైరస్. ఇది ఒక న్యూమోనియా వైరస్. ఇది ఆర్ఎస్వి వైరస్ అంటారు, కరోనా వైరస్ అంటారు, ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు, రకరకాల వైరస్ల్లో ఇది కూడా హెచ్పిఎంవి వైరస్. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే మనం 2001లో కనుక్కున్నారు, నెదర్లాండ్స్లో కనుక్కున్నారు. మనం కనుక్కున్నప్పటి నుంచే ఉందని కాదు కదా, అంతకుముందు కూడా ఉండుండొచ్చు. కానీ దీనివల్ల ఎలాంటి తీవ్రత ఉండదు. దీనివల్ల మరణాలు సంభవించవు, వెరీ రేరు. ప్రతి నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి సీజన్లలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్. వాటిలో ఇన్ఫ్లుయెంజా ఉంటాయి, తర్వాత ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్స్ అంటారు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటారు, తర్వాత కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఎటిపికల్ న్యూమోనియా అంటారు, మైకోప్లాస్మా అని, రికెట్స్ అని రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనం చూసినట్లుగా ఒక్కసారిగా మనకి కోవిడ్ లాంటిది ఏంటంటే మనకి కొత్త వైరస్, అది రూపాంతరం చెందిన వైరస్. కాబట్టి అప్పుడు మనకి మన బాడీలో ఇమ్యూనిటీ లేక మన అందరికి కూడా కొంచెం బాడీలో చేంజెస్ వచ్చి, డాక్టర్లకు కూడా కొంతమంది డాక్టర్లకు తెలియక కొన్ని హాస్పిటల్స్ కానీ, కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, కొన్ని చిన్న హాస్పిటల్స్ కానీ, అనుభవం లేని డాక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా అడ్డగోలుగా స్టెరాయిడ్లు పెట్టి, అడ్డగోలుగా ఇంజెక్షన్స్, అనవసరమైన ఇంజెక్షన్లన్నీ ఇచ్చి, ఫార్మా కంపెనీస్ డ్రివెన్ మెడిసిన్స్ అన్ని వాడి జనాలందరినీ అధ్వానం చేశారు, అన్యాయం చేసేసారు. అలాంటి భయం ఎలాంటిది ఏం పెట్టుకోవద్దు. హెచ్పివి అన్నది, ఈ హ్యూమన్ మెటాన్యూమా వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అందరికీ వస్తుంది. చిన్నపిల్లల్లో చాలా కామన్ ఈ వైరస్ అనేది. చిన్నపిల్లలకు వస్తుంది, 2 రోజులు జలుబు వస్తుంది, దగ్గు చేస్తుంది. కానీ ఒకటి విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, 1,00,000 మందికి కనుక వైరస్ అటాక్ అయిందంటే ఒక 1000 మందికి కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి, ఒక 100 మందికి సీరియస్ అవుతారు, ఒక 10 మంది చనిపోతారు. ఇది ఎప్పుడైనా 100 ఏళ్ల క్రితమైనా ఇప్పుడైనా అంతే, ముందైనా అంతే జరగబోయేది ఇదే. కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద జనాభాలో ఆ మాత్రం వైరస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది కొత్తదేమి కాదు. దానివల్ల ఎలాంటి భయం పెట్టుకోవద్దు. జస్ట్ జలుబు వచ్చినప్పుడు సినారెస్ట్ టాబ్లెట్స్, కోల్డ్ టాబ్లెట్స్, సిట్రిజిన్ టాబ్లెట్స్, జ్వరం వచ్చినప్పుడు ఫీవర్ టాబ్లెట్స్, దగ్గు వచ్చినప్పుడు పల్మోక్లియర్ టాబ్లెట్స్, లేకుంటే సింపుల్గా కాఫ్ సిరప్లు తాగేసేసి ఒక యాంటీబయాటిక్ అవసరం ఎజిథ్రోమైసిన్ తీసుకోండి. ఫస్ట్ మీ ఇంటి దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవండి. ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసినాక ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సీనియర్ ఫిజిషియన్ దగ్గరికి కానీ పల్మనాలజిస్ట్ కానీ వెళ్తే చెప్తారు.